హలో గైస్, వెల్కమ్ టు ఇన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్. ఈరోజు నేను మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాను. ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. దాదాపు నెల రోజులు జరుగుతుంది ఈ జాతర. ఈ జాతరలో మటన్ కబాబులు చాలా ఫేమస్ అంట. సగం మంది పబ్లిక్ జాతర కోసం వస్తే ఇంకొంతమంది కేవలం ఆ కబాబ్స్ని టేస్ట్ చేయడం కోసమే వస్తారంట. మరి ఆ కబాబ్స్ ఏంటి, ఆ విశేషాలు ఏంటి, దాంతోపాటు జాతర విశేషాలు ఏంటి, అవన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎంట్రన్స్లో ఉన్నాను, దేవరకత్ర ఊరు దగ్గర. అక్కడ ఆ దేవుడిని దర్శించుకుంటూ ఈ కబాబులు ఏంటి, వాటి కమావేశం ఏంటి అనేది చూద్దాం. చలో అన్న, ఎక్కడికి వెళ్తున్నారే? జాతరకి పోతున్నారా? నేను వస్తా, తీసుకెళ్తారా? చలో ఇప్పుడు ఈ వ్యాన్ ఎక్కేసి మనం వెళ్దాం. యాక్చువల్ మాస్ పబ్లిక్ తోనే మనం ఎంజాయ్ చేయాలి జాతర. చలో వెనకాల ఎక్కేద్దాము. రైట్, చలో రైట్ అన్నా. సో కమాన్ దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం ఇప్పుడు కురుమూర్తి దేవాలయం దగ్గరికి వచ్చాము. అది కనిపిస్తుంది కురుమూర్తి దేవాలయము. నాన్ వెజ్ తిని మనం దర్శనానికి వెళ్ళకూడదు కదా, అందుకని ఫస్టే మనం దర్శనం చేసుకొని స్వామిని కిందకు వచ్చి అప్పుడు ఈ కబాబులు ఏంటి అవన్నీ చూద్దాము. అండ్ వెనకాల చూసారా, ఆల్రెడీ గోడరాలు వచ్చేసినాయి. మొత్తం అంతా కూడా పబ్లిక్ అంతా వచ్చి ఆల్రెడీ ఇక్కడ నిలవండి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. చలో దర్శనానికి వెళ్దాం, పద. ఇప్పుడు మనము దేవస్థానం గాలిగోపురం దగ్గరికి వచ్చాము. ఇక్కడి నుంచి ఒక 300 మెట్లు మనం పైకి ఎక్కితే దేవస్థానం వస్తుంది, అంటే గర్భగుడి వస్తుంది. అక్కడికి వెళ్ళి దర్శించుకుందాము. ఒక 200 మీటర్ల దూరం ఉంటుందంట. వెళ్ళిపోదాము మొత్తం పైకి. మొత్తం షెడ్ వేసారు మెట్ల మీద, ఎండ తగలకుండా. ఈ లోపల నామం పెట్టుకుందాము. ఇక్కడ అందరు నామాలు పెట్టుకున్నారు. అమ్మదా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 300 మెట్లలో ఫస్ట్ మెట్టు. చలో మొత్తానికి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చాము మనము? అనుకున్న పాయింట్ దగ్గరికి, మటన్ కబాబ్ సెంటర్స్ దగ్గరికి. అండ్ ఇంకొకటి మీకు చెప్తున్నాను, మటన్ కబాబ్ సెంటర్స్ అన్నీ కూడా గుడికి చాలా దూరంగా ఉంటాయి. ఇప్పుడు గుడి అటు రైట్ సైడ్లో ఉంటుంది, దానికి చాలా దూరంగా ఉన్న పొలాల్లో ఈ మటన్ కబాబ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరు కూడా మళ్ళీ తిరిగి గుడిలోకి వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు మళ్ళీ దేవుడి దగ్గర నీసేంటి అని చెప్పని. దేనికి దానికి సంబంధమే లేదు. దర్శనాలు చేసుకునే వాళ్ళంతా కూడా ముందే దర్శనాలు చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ దీక్ష అక్కడ ముగించుకొని అప్పుడు వచ్చి ఇక్కడ కబాబులు తింటారు. అండ్ ఎస్పెషల్లీ మన్నాటాలు కొంతమంది వీటి కోసమే వస్తారు, వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ లోపల కలిసి కబాబులు ఎట్లా నడుస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం. బాబాయ్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ విశేషాల గురించి చెప్పండి. కబాబులు ఏంటి, వీటిని కబాబులే అంటారా ఒకటి, ఇంకొకటి ఈ కురుమూరు జాతరలోనే ఎందుకు పెడతారు, వీటి గురించి చెప్పండి. అదే కురుమూర్తి స్వామి ఫేమస్, ఇక్కడ తెలంగాణలో ఫేమస్, కర్ణాటకలో వస్తారు, మహారాష్ట్ర, హైదరాబాద్ మొత్తం వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని, ఫస్ట్ దేవుని దర్శనం చేసుకొని వచ్చి కబాబులు తినిపోతారు సార్. దర్శనం తినిపోతారు. అసలు దేవుడి దగ్గర ఈ మాంసం ఎందుకు ఉంది అనే డౌట్ చాలా మందికి రావచ్చు ఇప్పుడు చూసే వాళ్ళకి. దాని గురించి స్టోరీ చెప్పండి. స్టోరీ అంటే చూడండి, ఇది 100 ఏళ్ళ నుండి చరిత్ర ఉంది. ఇది 100 ఏళ్ళ నుండి మా తాతల కానుండి, మా నాయనల కానుండి అమ్ముతున్నాం. ఇక్కడ అమ్మి కబాబులు చేస్తాం సార్ మేము. అంటే ఇప్పుడు దేవస్థానానికి మనకి సంబంధం లేదు కదా, సంబంధం లేదు. కాకపోతే
మన దగ్గర ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే మీరు అన్నారు 100 ఏళ్ల క్రితం నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని. అప్పటి నుంచి దేవస్థానానికి సంబంధం లేకుండా ఇక్కడ ఎవరో వచ్చి పెట్టుకున్నారా? ఇక్కడ ఊరోళ్ళు వేరే ఊరోళ్ళు వాళ్ళు వచ్చి మా పెట్టుకుంటారు ఇక్కడ. అందరు బతుకుతారు ఇక్కడ. అంత కులాస్ ఆర్య కట్టుకోలు కానీ తుర్క కట్టుకోలు కానీ అందరు బతుకుతారు. ఇప్పుడు మీరే ఊరు? మాది ఆత్మకూరు, జూరాల ప్రాజెక్ట్ ఆత్మకూరు మాది, వనపర్తి డిస్టిక్. నా పేరు తులసిరామ్ అంటున్నాను. మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఈ స్టాల్? ఈ నుండి 30 ఏళ్ళ నుండి పెడుతున్నామండి. 30 ఏళ్ళ నుంచి మీరే ఉన్నారా? నేనే ఉన్నాను 30 ఏళ్ళ నుండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి చెప్పండి అసలు? ఇక్కడ మటను, చికెన్ కావఫ్, మటన్ చికెన్ కాలుస్తాం, అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయండి. రైట్. మీ దగ్గర మసాలాలు ఏంటో స్పెషల్ అంట కదా? స్పెషలే ఇక్కడ మసాలా. హైదరాబాద్కి వెళ్ళి తెస్తాం మసాలా, బేగం బజార్కి తెస్తాం మసాలా. ఇప్పుడు బాబాయ్ని అడిగాం మనము, పక్కనే కస్టమర్లు ఉన్నారు. ఆల్రెడీ కస్టమర్కి సంబంధించినవి అక్కడ కబాబులు నడుస్తున్నాయి. భయ్యా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మకూరు మండల్, రేంజా విలేజ్, వనపర్తి డిస్ట్రిక్ట్. అక్కడ నుండి వచ్చినాము. కాకపోతే వచ్చినప్పుడు దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ఉండి, ఆ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి కబాబు ఎగ్జాక్ట్ ఇయర్ వచ్చి ఇక్కడనే ఉండి తినిపోతాం. మేము ఇక్కడనే ఉండి తినిపోతారు. దర్శనాలు అయిపోయినాయి. దర్శనం మొత్తం దేవుని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తాం మేము. ఇప్పుడు నిజం చెప్పండి, దర్శనం కోసమే వచ్చారా లేకపోతే కబాబుల కోసము? దర్శనం అయిన తర్వాత కబాబు. కబాబ్ ఒకటేనా లేకపోతే ఇంకా ఏమంటారు మంచింగ్ గించింగ్? అంటే మంచింగ్ అంటే ఇదే మంచింగ్, దానికి అది మంచింగ్ ఆటోమేటిక్ వేరే ఉండొచ్చు, కానీ కాకపోతే కబాబ్ మెయిన్ స్టఫ్ అయితే ఉంది ఆల్రెడీ మెయిన్ స్టఫ్ కబాబు. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు జాతరకి మీరు? అంటే 35 years. 35 years నుంచి మీరు జాతరకు వస్తున్నారు. వచ్చినప్పుడల్లా ఈ కబాబులు తింటూ ఉంటారా? బరాబర్ కబాబు తినిపోతాం మేము. దేవుని దర్శనం తర్వాత కబాబు బరాబర్ తినిపోతాం. అన్నా నమస్తే. చెప్పండి. मेरा नाम राजेश. అమర్చింత. ఇప్పుడు మన దగ్గర ఏమేమి దొరుకుతాయి చెప్పండి? కీమా, దాని తర్వాత చికెన్ కీమా, మటన్ కీమా, ఇంకా బోటీ ఫ్రై, తల్కా ఫ్రై. అంటే ఇవన్నీ కూరలా లేకపోతే కబాబుల్లాగా ఏం చేస్తారు? మటన్ కీమా, చికెన్ కీమా, దాని తర్వాత మటన్ కబాబ్స్. మటన్ కబాబ్స్, కీమా కబాబ్స్ కూడా ఉంటాయా? కీమా కబాబ్స్ కూడా ఉంటాయి, చికెన్ కబాబ్స్ ఉంటుంది, చికెన్. ఈ 4 ఉంటాయి. 4 ఉంటాయి. సో గిరాకీ ఎట్లా ఉంటుంది అన్న? మామూలుగా బాగానే ఉంటుంది. సండే బాగా నడుస్తుంది. సండేస్ బాగా నడుస్తుంది. రైట్. ఇప్పుడు మొత్తం అన్న ఈ ప్లేస్లలో ఎన్ని స్టాల్స్ ఉంటాయి మొత్తం చెప్పండి? 40 స్టాల్స్ ఉంటాయి. 40 స్టాల్స్. 40 స్టాల్స్ ఉంటాయి. 40 మంది ఇప్పుడు మీరు చెప్పినవే చాలా వరకు చేస్తూ ఉంటారు. మేము చెప్పాము, వాళ్ళందరూ ఎవరి పీపుల్ వాళ్ళది ఉంటుంది. మనదంటే మనది మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడు వాళ్ళు వచ్చిండ్రు, హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళు నాకు పోయిన సంవత్సరం తిన్నారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చిండ్రు. వాళ్ళు మంచిగా ఉంది కాబట్టి మళ్ళీ నా దగ్గర మళ్ళీ వచ్చి కూర్చున్నారు. రోజు 50 కిలోలు 30 కిలోలు పోతాయి. ఒక సీక్ 200 సీక్. చికెన్ అంటే 150. ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి వచ్చిన కస్టమర్ని కలుద్దాము. ఇప్పుడు ఒక్కసారి కాదు 2-3 సార్లు వచ్చారంట కస్టమర్. ఆయన్ని కలిసి అసలు విషయం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది తెలుసుకుందాం. అన్నా చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ మటన్ కీమాల కోసం వచ్చారా లేకపోతే దర్శనం కోసం వచ్చి రెండు కలిపి? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు రాలేము ఇక్కడ. అంటే రూట్లో తిరిగేది కానీ ఎప్పుడు రాలేము. జాతర ఎట్లా బాగుందని జాతర గురించి చూద్దామని వచ్చినాము. జాతర గురించి చూసారు. చూసిన తర్వాత వీటి గురించి తెలిసిందా లేకపోతే ముందే తెలుసా ఈ కబాబులు? ముందు చాలా మంది చెప్పేది కానీ ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా మంది చెప్పేది. ఓకే ఫైన్. అదే అంటే 2 కవర్ చేసుకుందామని చెప్పి వచ్చారు. అంటే చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది, జాతర ఎట్లా ఉంటుంది, ఇవి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు సాటిస్ఫైడా మరి? బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక గుడి కదా, జాతర మంచిగానే ఉంది. గుడి అంటే జాతర అటుపక్క, అవును, ఈ పక్క మన పని మన అంతే కదా. ఓకే థ్యాంక్స్ అన్న. అక్కడ పూజ ఇక్కడ తిరుడు, అక్కడ పూజ ఇక్కడ తిరుడు. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళేది లేదు, పూజ అయిపోయింది, పవిత్రం అక్కడే లేదు. అదే ఒక్కసారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ తర్వాత ఇంటికే. అక్కడ వెళ్తే పాపం మళ్ళీ అదే తినాలి, ఎంజాయ్ చేయాలి, పోవాలి. మన బట్ట మనం బట్ట అంతే. పొద్దునంతా భక్తి, తర్వాత నుంచి నాన్ వెజ్ ఇవన్నీ. ఇక అన్న ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి బండ్లగూడ జాగీర్, హైదరాబాద్ నుంచి. మీరు ఫస్ట్ టైమా లేకపోతే తెలుసుకున్నారు? ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైం. ఓకే. ఎట్లా ఉన్నాయి కబాబ్లు? చాలా బాగున్నాయి కబాబ్స్. మన హైదరాబాద్కి ఇక్కడికి తేడా ఉందా ఏమన్నా? చాలా ఉంది. ఇక్కడ చాలా బాగున్నాయి కబాబ్స్. ఇక్కడ చాలా బాగుందా? అంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఇక్కడ ఫ్రెష్గా ఉంది, మన ముందే కొట్టి మన ముందే చేసేస్తున్నారు. హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది అనేది తెలీదు నాకు, అదే అంటారా? ఇక్కడ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. మటన్ 700 రూపీస్ కేజీ. ఏంటంటే ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ మటన్ ఉంటుందా ఉండదా అనే ఉద్దేశంతో వచ్చాము ఇక్కడ చూడడానికి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి
బాగుంది ఇక్కడ, చాలా ఫ్రెష్ ఉంది మటన్, కబాబ్ చాలా బాగున్నాయి. అండ్ అదే బేసికల్లీ నాకు చాలామంది చెప్పారు దేవుడి దర్శనం కోసం వచ్చేవాళ్ళు 90% ఉంటారు, 100%. కాకపోతే ఒక 10% భక్తులు ఇక్కడికి వచ్చేవాళ్ళు, భక్తులు కాదు బేసికల్లీ జాతరను ఎంజాయ్ చేసి ఈ నాన్ వెజ్ కోసం వచ్చేవాళ్ళే ఉంటారు. మొత్తం 40 స్టాల్ ఉన్నాయన్నారు కదా, ఆ 40 స్టాల్లో ఇప్పుడు ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఇప్పుడు మసాలాలు కలుపుతున్నారు, అవి ఏమేమి వేస్తారు అనేది కలుపుతూ ఉండగా అడుగుదాం మనము. చలో అన్న నమస్తే. పేరేంటన్నా? నా పేరు హరీష్. అమర్జింత మాది. అమర్జింత ఇక్కడ నుంచి ఈ నుంచి 10 కిలోమీటర్లు అమర్జింత మాది. అంటే ఇంచుమించు మన చుట్టుపక్కల ఊర్ల వాళ్ళే ఎక్కువ మంది. మా చుట్టుపక్కల వాళ్ళే మొత్తం 40 షాపులు, డిస్టిక్ వాళ్ళు మొత్తం మామనాడ్ డిస్టిక్ మొత్తం వేస్తారు మన వాళ్ళే అంతా. మటన్, చికెన్, కాల్స్కం, కీమా అన్నీ ఉంటాయి. కాల్స్కం మన దగ్గర. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మటనే వేస్తున్నావా? మటన్ వేస్తున్నాం అన్న. మసాలా ఏం వేస్తున్నావు ఒకసారి మామూలుగా చెప్పండి. ఫస్ట్ మటన్లో పుప్ప వేస్తాం కల్వనికి. మసాలా ఇది ఈ మసాలా స్పెషల్ మసాలా ఇది. మన అందరి దగ్గర ఒకే రకంగా ఉంటాయా లేకపోతే కొంచెం తేడా అంటే తేడా ఉంటాయి. షాప్ కి తేడా ఉంటుంది. ఇది మనది ఎట్లుంటుంది అంటే మనది కొంచెం బాగుంటుంది మసాలా. ఇట్లా చేసి ఇట్లా కలిపి ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ వేసి ఇప్పుడు ఇది ఎంత? ఇది వెయిట్? ఈ వెయిట్ కేజీ అవుతుంది. కేజీ మటన్ ఇది. కేజీ మటన్ కలిపి చేస్తాం. సో ఇప్పుడు కావాలంటే మటన్, చికెన్ కూడా మీరు సపరేట్ కొట్టిస్తారు? సపరేట్ కొట్టిస్తాం. అయితే రేట్లు చెప్పన్నా ఒకసారి. చికెన్ ఎంత కేజీ, మటన్ ఎంత కేజీ అనేది? చికెన్ 360, మటన్ 700, కీమా 1000 రూపాయలు. బోటి అయితే? బోటి 400 కేజీ, ఖరీదర 500. ఓకే రైట్ అన్న. సో ఇప్పుడు మనం మసాలా కలిపేసాం కదా, ఈ మసాలా కొంచెం పట్టి పెడతారా లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోతుందా? ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతుంది, మ్యాగ్నేట్ అవుతుంది కదా మసాలా. కొందరు ఓపిక ఉన్న వాళ్ళు గంట ముందు ఫోన్ చేసి చెప్తారు. ఇంకా లేదు అంటే ఎమర్జెన్సీ అంటే జల్లి చేసిస్తాం. మసాలాలు కలపడం ఎంత ఇంపార్టెంటో ఆ కలిపిన ముక్కల్ని కాల్చడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనతో పాటు కబాబ్ మాస్టర్ ఉన్నారు, ఆయన అడుగుదాము ఎలా చేస్తారు, ఎంతసేపు చేస్తారని. అన్న నమస్తే. నమస్తే అన్న. పేరేంటి? నరేష్. నరేష్. కబాబ్ మాస్టర్ అన్న నువ్వు? అంటే కబాబులు కాల్చడంలో మాస్టర్ అంటారా? అవునా. స్పెషల్. ఎంత ఎక్స్పీరియన్స్? నాకు 20 years. 20 years కబాబ్ కాల్చడంలో ఎక్స్పీరియన్స్. అవునన్నా. ఇప్పుడు చెప్పన్నా, మటన్ ఎంతసేపు కాల్చాలి, చికెన్ ఎంతసేపు కాల్చాలి? మటన్ ఒక 10 minutes ఉంటే 15 minutes వరకు. చికెన్ అయితే 10 minutes. చికెన్ 10 minutes అయిపోతుంది. చికెన్ కంటే మటన్ కొంచెం హార్డ్గా ఉంటుంది అంటారు కదా, అందుకే 5 minutes ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కీమా అయితే ఎంతసేపు పడుతుంది? కీమా 10 minutes అవుతుంది. కీమా 10 minutes అయిపోతుంది. ఓకే. మటన్ అయిపోయిందా? తినేశారా? లేదు, తినలేదు సార్. ఇంకా తినలేదా? తిన్నికి వచ్చినామని వచ్చినాం. నాకు అర్థం కాలేదు సార్. తిన్నికి వచ్చినామని వచ్చినాం. మరి చుక్క వేసినాం. మరి స్టఫింగ్ ఇంకా రాలేదే, మరి లేట్ ఎందుకు అయింది? వస్తుంది. కాకపోతే మా సాంప్రదాయ విధానంలో మా జాతరకున్న ఒక ఆనవాయితీ. అన్న ఇప్పుడు నాకు నువ్వు క్వశ్చన్ చెప్పు, ఆన్సర్ చెప్పు. చాలా మంది చెప్పలేకపోతున్నారు. జాతరలోకి మటన్ కబాబులు ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చినాయంటే మా పూర్వీకులకి వెళ్ళి కూడా మటన్ కైమా చేసి ఒక విధానంగా
కట్టుకోళ్ళు ఒక వాళ్ళు అంటే చేశారు కరెక్టే. ఇప్పుడు నువ్వు మీ కులదైవం అన్ని చెప్తున్నావు కదా, అంటే ఎప్పటి నుంచో మీకు తెలుసు కదా, మరి ఇది కూడా ఎందుకు వచ్చింది అంటే చేస్తున్నారు కరెక్టే, కానీ జాతర దగ్గర మీరు తింటారా లేదా సార్? మీరు తింటారా లేదా? తింటా, ఖచ్చితంగా తింటా. తింటావు కాబట్టి నీవు అడగాల్సిన అవసరం ఈ పని లేదు. మీరు తినిపోవాల్సిందే అంతే, కానీ ఎట్లా వచ్చింది అనేది ఆలోచించకూడదు. అవునులే, లే అవునులే, లే లే అది కల్ప ఈడ ఉన్న వ్యవహారంలో ఎటువంటి పరిస్థితుల్లో మోసం ఉండదు. మా లే లే మా ఇప్పుడు కురుమూర్తి దేవుడు ఎంత గొప్పోడో వాళ్ళు వ్యాపారస్తులు కూడా అంత నమ్మకమైనటువంటి వ్యాపారస్తులుగా. నమ్మకం కాదు కదా, నీవు ఇప్పుడు కాదు, నీవు ఎప్పుడైనా పాయింట్ వేసుకో. వాళ్ళు ఒక జీవన ఉపాధి అని కాదు, వాళ్ళు నెల రోజులకి వెళ్ళి ఆ మసాలా చేసి అన్నీ చేసి వాళ్ళు జీవనోపాధి పొందుతున్నాడే మా కురుమూర్తిరాయుడికి వెళ్ళి. ఇంకోటి మా కురుమూర్తిరాయుడు అంత గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు ఇన్ని నడుస్తున్నాయి. డైరెక్ట్గా ఈయనకి తెలియదు బేసికల్లీ ఏంటి ఎట్లా వచ్చింది అనేది. కాకపోతే ఒకటి మాత్రం చెప్తున్నాడు, ఏంటంటే కురుమూర్తి దేవుడు ఆయన్ని పవిత్రంగా ఉంచితే చాలు, మిగతా మీరు ఎట్లా వ్యాపారాలు చేసుకున్నా మిమ్మల్ని చల్లగా చూస్తాను, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు అంటున్నారు. తప్పది లే, తప్పు నీ మాట్లాడేది తప్పుంది, లే నీ మాట్లాడేది తప్పుంది, లే తప్పుంది. మా కురుమూర్తి రాయుడు 100% మాకు ఉన్నాడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం. 100% లే లే అట్లా మోసం చేసి. కురుమూర్తి జాతరలో మటన్ కబాబ్ ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. హైదరాబాద్లో చాలా చోట్ల మనం కబాబులు తిన్నాము, అరేబియన్ కబాబులు తిన్నాము, చాలా తిన్నాము. బట్ దానికి దీనికి తేడా ఎట్లా చూద్దాం మనము. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎట్లాంటి మయోనీస్లు ఇవ్వరు, ఎట్లాంటి ఉల్లిపాయలు నిమ్మకాయలు ఏమి ఉండవు, రా డైరెక్ట్గానే తినాలి, అంతే కదనా? ఖాళీ చూసిన ఎట్లా ఉందో, 15 నిమిషాల పాటు బొగ్గుల మీద కాల్చిందనమాట. ఇంకొకటి బొగ్గుల మీద కాల్చిన టేస్ట్ కూడా ఉంటుంది దీంట్లో నార్మల్గా. నైస్. సో మీరు కూడా ట్రై చేయాలి అంటే కార్తీక మాసం ఉన్నన్ని రోజులు ఉంటుంది కబాబ్ సెంటర్లు ఇక్కడ. వచ్చేయండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నడుస్తూనే ఉంటాయి. రోజుకు ఒక స్టాల్లో 30-40 కిలోలు లేస్తుందంట. అంటే చూడండి, ఇంకా మొత్తం మీద 40 స్టాళ్ళు ఉన్నాయి, ఎన్ని కిలోలు లేస్తే చూడండి. నిమ్మకాయలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఉల్లిపాయలు మీరు వాటితో కలుపుకొని తింటే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, దాంట్లో మా మసాలాల టేస్ట్ తెలియదు మీకు, అందుకనే మేము ఇవ్వము. మీరు ప్రతి స్టాల్కి వెళ్ళండి, ఎక్కడ ఎవరు ఇవ్వరు, వాళ్ళ మసాలా టేస్ట్ కూడా డిఫరెన్స్ తెలుస్తుందని అన్నారు. సో వీటి కోసం హైదరాబాద్ నుంచి వస్తున్నారు జనాలు. ఈ కురుమూర్తి జాతరలో ఒక ఏపీ తెలంగాణ నుంచే కాదు జనాలు, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది వస్తారంట. ఇప్పుడు మనకి ఉన్న వాళ్ళల్లో భక్తుల్లో చాలామంది కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. అది కురుమూర్తి జాతర స్పెషాలిటీ. సో అన్నవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట, 10 కిలోలు ఆర్డర్ చేశారంట ఫ్యామిలీ కోసము. 10 కిలోలు కబాబ్. ఇప్పుడు అన్న కలుపుతున్నావా? చికెనా? ఓకే, ఈ 10 కిలోలు చికెన్ కలుపుతున్నారు. ఇప్పుడు మిగతా విషయాలు ఏంటనేది అన్నడికి తెలుసుకుందాము. భయ్యా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మేము హైదరాబాద్ నుంచి దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాం సార్. ఇది కురుమూర్తి నుంచి స్పెషల్ ఉంది ఈరోజు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలు 8 నుంచి స్టార్ట్ అయినాయి అని తెలిసినాక, అంటే ఇంతకుముందు కూడా వచ్చాము, ఇది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం. మాకు చాలా కొంచెం తెలంగాణ కొంచెం స్పెషల్ కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అది కాక ఈ అన్న మాకు కొంచెం స్పెషల్ కాబట్టి. ఈ అన్న స్పెషల్ బాగా. ఇంతకుముందు కూడా మీరు ఇక్కడే తీసుకున్నారా? ఇంతకుముందు నుంచి ఇక్కడే తీసుకున్నాం. ఓకే, అందుకే అన్నకి ఎప్పుడైనా ఏడుకన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు మేము అన్నకు ఒకసారి కాంటాక్ట్ చేస్తాం. అన్నకు మాకు తగ్గట్టు దానికి తగ్గట్టు అన్న కొంచెం మంచిగా చేసి ఇస్తారు అని మాకు తెలుసు కాబట్టి అన్నకు తగ్గట్టు మేము ఎప్పుడు వచ్చినా కానీ అన్నకు మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి మేము చేసుకుంటాం అనమాట. ఇప్పుడు 10 కిలోస్ కూడా చికెన్ కబాబ్సే అంతా? చికెన్ కబాబ్. మరి ఫ్యామిలీ ఒక 10 మంది ఉంటారు కాబట్టి మేము దానికి తగ్గట్టు ఒక 10 కేజీలు తీసుకుంటాం అనమాట. సో ఒకసారి ఇప్పుడు అన్నతో మాట్లాడదాం మనము. ఈ అన్న అక్కడే తీసుకుంటాడు కాబట్టి. అన్న పేరేంటి చెప్పండి, మీ పేరు? గరీబ్. మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ స్టాల్? ఇది నేను మినిమం కనీసం అంటే
25 ఏళ్ళ నుంచి పెడుతున్నాను నేను. ఇది కురుమూర్తి జాతరలో స్పెషల్గా నాటుకోడి చికెన్ స్పెషల్గా నా దగ్గర ఉంటుంది. అక్కడ నాటుకోడి స్పెషల్ అది ఎక్కడ దొరకదు, నా తప్ప ఎక్కడ దొరకదు. నా దగ్గరికి రావాలా, తీసుకుని పోవాలా. నాటుకోడి స్పెషల్ అంట అన్న దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ బయట కనపడుతుంది కోళ్ళు. నాకు కూడా ఇందాక నుంచి గమనించాలి, నేను వేరే చోట ఎక్కడ నాకు కనపడలేదు, ఇక్కడ మాత్రమే ఉన్నాయి. చికెన్ కబాబులు చూసాం, మటన్ కబాబులు చూసాం, ఈవెన్ చికెన్ కూరలు కూడా చూసాము. బట్ ఇదే స్టాల్స్లో బోటీ కూడా సపరేట్గా వండుతారు. ఈ అన్న దగ్గరికి వచ్చాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. అన్న ఇప్పుడు బోటీ చేస్తున్నాడు, ఆల్రెడీ ఆర్డర్ వచ్చిందంట. అన్న మీ పేరు చెప్పండి, అలాగే ఎంత రోజుకి మీరు సేల్ అవుతుందో చెప్పండి నాకు. నా పేరు మోయిన్, మాది ఉంద్యాల గ్రామము. ఈ బోటీ అనేది జాతరలో ఫస్ట్ ఎవరు చాలామంది దీని టేస్ట్ తెలియకుండా మేము వేడి నీళ్ళలో ఉడకబెట్టి స్పెషల్గా తయారు చేసి ఇస్తాం కాబట్టి చాలామంది ఇష్టంగా తింటారు దీన్ని. ఓకే, దాదాపు రోజుకు 50 నుంచి 60 కిలోలు నా ఒక్క స్టాల్లోనే పోతుంది. మిగతా స్టాల్లో కూడా ఎంత పోతుందో తెలియదు. ఇక్కడ తలకాయ, బోటీ, చికెన్, మటన్ ఫ్రై చేస్తాం మేము మన దగ్గర. సో మటన్ కబాబులు తినేశారు, చికెన్ కబాబులు అయిపోయినాయి, ఆ తర్వాత బోటీ కావాలి అనుకుంటే మీరు అన్న దగ్గరికి వచ్చేయచ్చు. ఇప్పుడు అన్న బోటీ చేస్తున్నాడు, ఒకసారి ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. అన్న వేడి నీళ్ళలో ఉడికిన తర్వాత సపరేట్ బాండీలో వేసి ఆ మురికి మొత్తం పోతుంది కదా, పోయిన తర్వాత వేరే బాండీలో ఫ్రై చేస్తాం. ఓకే, సో మీకు బోటీని ఎట్లా చెయ్యాలి అనేది కూడా ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూడొచ్చు మీరు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అన్న ఉడకబెడుతున్నాడు, ఉడకబెట్టిన తర్వాత దాంట్లోకి వేసినప్పటి నుంచి మళ్ళీ చెప్తా. ఇప్పుడు చెప్పు బాబాయ్, అసలు ఏమేమి మసాలాలు వేసావు ఏంటి అనేది ఒకసారి చెప్పు నాకు. ఇప్పుడు దీంట్లో అన్ని మసాలాలు సేమ్ మన కాల్చిన మటన్కు ఉన్నట్టనే ఉంటాయి. కాకపోతే మా మసాలాలో ఫ్రైలో దాంట్లో ఏం ఎక్కువ ఉంటుందని అంటే ఒక కొబ్బరి పొడి, తర్వాత అల్లం ఎక్కువ వాడతాం మేము. సేమ్ మసాలా కాల్చిన కూర కానీ దీనికి కానీ, కాకపోతే అల్లం పేస్ట్ మేము కొద్దిగా ఎక్కువ వాడతాం, వాళ్ళు అల్లం పేస్ట్ కొద్దిగా తక్కువ వాడతారు. సేమ్ దాంట్లో ఏం మసాలాలు అయితే వాడినామో దీంట్లో కూడా అదే మసాలా ఉంటుంది. మాకేముంటుంది అంటే దీంట్లో అల్లం ఎక్కువ వాడతాం. దాని ముఖ్యంగా ఏంటంటే వాటర్లో ఉడకబెట్టినాం కదా, ఆ ఉడకబెట్టే విధానంతోనే ఉంటుంది బోటి తయారు చేసే విధానం. కొంతమంది ఏం చేస్తారంటే ఉడకబెట్టరు, దాన్ని వాటర్ని చల్లరు. ఆ చల్ల దాని కొరకు అదేమంటే స్మెల్ వస్తేస్తుంది, తర్వాత వచ్చినట్టు అనిపిస్తుంది కదా. అంతే అంతే అంతే. సో చూద్దాము. బాబాయ్ అంటున్నాడు కాన్ఫిడెన్స్ 100% టేస్ట్ మీరు చూడండి, అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందని అంటున్నారు. లాస్ట్లో టేస్ట్ చూద్దాము ఎట్లా ఉందో చెప్దాం. చాలా మొయిన్ కాకా బోటీ ఫ్రై రెడీ అయిపోయింది. ఎట్లా చూసారా, నోరు ఊరుస్తుంది బేసికల్లీ. కాకా ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంది కాకా చెప్పు నాకు. ఇప్పుడు దీన్ని 600 రూపాయలు ఒక కేజీ. కేజీ 600 రూపాయలు. ఇది కేజీకి దగ్గరికి వస్తుందా? కేజీ ఉంది. అదే కమాన్. ఇప్పుడు కాకా మన కోసం తెప్పించాడు తెలుసా. నేను చేసి చూపిస్తాను మీకు ఎట్లుంటుందో అని మన కోసం చేశాడు. టేస్ట్ చూడండి, మీరు చాలా బాగుంటుంది అన్నాడు. చియర్స్. నైస్ కాకా, లిటరల్లీ గైస్. వాసన లేదు, ఎగుటు వస్తుంది కదా కాకా వేరే వాళ్ళు చేసినప్పుడు తినడానికి ఇష్టపడరు ఎక్కువ మంది, దాన్ని క్లీన్ చేయరు కాబట్టి నేను క్లీన్ చేసి డిఫరెంట్గా బాగా వేడి నీళ్ళలో ఉడికించి బాగా చేశారు. లిటరల్లీ చాలా బాగుంది, స్మెల్ చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ మీకు తెలిసి ఇంకా మీలాంటి వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. కమాన్ వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. చూసారు కదా కురుమూర్తి జాతరలో నాన్ వెజ్ ఎట్లా ఉంటుంది అనేది, మటన్ కబాబులు, చికెన్ కబాబులు ఎట్లా ఉంటాయి అనేది. సామాన్యంగా ఇలాంటి జాతరలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ప్లేస్ని ఇవాళ నేను మీకు చూపించాను ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక వెరైటీ ఫుడ్తో లేకపోతే వెరైటీ ప్లేస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.